ఆల్, ఈ రోజు మా ఇంట్లో పెంచుకుంటున్న తాజా వామ ఆకుల చెట్టుతోటి వామ ఆకులు బజ్జీలు చేస్తున్నాను. అలా సింపుల్ రెసిపీ కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ఆకు పెంచుకోవడం చాలా ఈజీ, మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ. చిన్న కుండీల్లో అయినా ఈజీగా పెరిగిపోతుంది. నేనైతే బుడ్డ కొమ్మ తీసుకొచ్చి పెట్టాను, మంచిగా గ్రోత్ వచ్చింది. ఇది నా ఫస్ట్ క్రాప్. యాక్చువల్గా అయితే అసలు కట్ చేయొద్దు అనుకున్నాను, కానీ విష్ణు గారు ఎప్పటి నుంచో అంటున్నారు వామాకు బజ్జీలు తినాలనిపిస్తుంది. రీసెంట్ గానీ చెట్టు బాగా గ్రోత్ వచ్చిందని ఆకులని కోసేసి ఇలా బజ్జీలు అయితే వేసాను. ఇప్పుడు మేము ఉంటున్న అపార్ట్మెంట్ లో అయితే మొక్కలు పెంచుకోవడానికి అసలు స్పేస్ ఉండదు. సో అందుకని 1-2-3 కుండీల్లో మినిమల్ గా ఇంట్లో ఉండాల్సిన మొక్కలు అయితే వేసుకున్నాను. నాకు ఎందుకో గైస్ ఈ మధ్య కొంచెం గార్డెనింగ్ పిచ్చి పట్టేసింది. అండ్ ఇక్కడ చూడండి మా అబ్బాయికి బజ్జీలు వేస్తున్న ఆకులతో అంటే చాలా విడ్డూరంగా విచిత్రంగా చూస్తున్నాడు వచ్చి. ఇంకా వామ ఆకుల బెనిఫిట్స్ అయితే మనకి డైజెషన్ బాగుంటుంది, గ్యాస్ ప్రాబ్లం, అజీర్ణం, జలుబులు, దగ్గు వంటి సమస్యలు ఉంటాయి కదా, వాటికి మంచిగా రిడ్యూస్ అవుతుంది. ఇంకా ఈ ఆకులతో చేసిన బజ్జీలు అయితే బయట కరకరలాడుతూ లోపల మెత్తగా సాఫ్ట్ గా చాలా టేస్టీగా ఉంటాయి. సాయంత్రం టైంలో ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. మీ ఇంట్లో కూడా ఈ మొక్కను పెంచండి, ఆరోగ్యానికి మేలు. సో ఇలా రెసిపీ ట్రై చేయండి, లేదా 2 ఆకులు పొద్దున్నే తినేసేయండి, చాలా మంచిది. అబ్బాయి అయితే ఫస్ట్ టైం తింటున్నాడు, తన ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాడు. అలాగే మా మోక్ష ఎలా డిస్టర్బ్ చేస్తుందో కూడా లాస్ట్ లో ఉంటుంది చూడండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్. వాము బజ్జీ ఏమంటుంది? Hi guys.